సినిమా మాత్రం మీకు ఎక్కడ బోర్ అనిపించదు. చాలా బాగా అంటే లొకేషన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ చాలా బాగా చేశారు. ఇంతకుముందు కూడా మనకు సుభాష్ చంద్రబోస్ అని నిఖిల్ ఒక సినిమా చేసిండు, కొంచెం మనతో ఉంటుంది కానీ అందులో ఏముండదు. కానీ ఇందులో మాత్రం ఆ సుభాష్ చంద్రబోస్ అనే బ్యాక్గ్రౌండ్ తీసుకొని చాలా మంచిగా సీక్రెట్ ఏజెంట్ లాగా మనకు ట్విస్ట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం గూస్ బంప్స్ వచ్చే సీన్స్ 2-3 ఉంటాయి. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది. కళ్యాణ్ రామ్ కి మాత్రం ఒక బంపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ అంత మనకి అంత ఇంప్రెస్ చేయవు, ఎందుకంటే మనకు ఆడియో కూడా ఎక్కడ పెద్ద హిట్ కాలేదు. సో సాంగ్స్ వచ్చినప్పుడు కొంచెం మనకు సినిమా లాగ్ అయిందేమో, కొంచెం గుంజుతూనేమో అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో. బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ లతో ఉంటుంది సినిమా. సో మీరు ఎక్కడ గెస్ చేయలేరు. సో సినిమా అలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటుంది. సో ఇట్స్ వెరీ గుడ్ మూవీ. 3.5 రేటింగ్ ఇవ్వచ్చు సినిమా. 100% హిట్ అండి, అది డౌటే లేదు. సరే ఇంతకుముందు సలార్ వచ్చింది, కొంచెం ఆడియన్స్ బాగా దాన్ని చూసారు కాబట్టి ఈ సినిమా కూడా మెల్లమెల్లగా కొంచెం స్లో టాక్ వస్తుంది. బట్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ. మంచిగా తప్పకుండా హిట్ అవుతుంది కళ్యాణ్ రామ్ కి. ఎందుకంటే కళ్యాణ్ రామ్ కూడా బింబిసారా వచ్చిన తర్వాత అంత పెద్ద హిట్ దొరకలేదు. సో ఇది ఈ సినిమా మాత్రం మంచి హిట్, అందరు చూడొచ్చు. సో మనకి ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎవరైతే సస్పెన్స్ థ్రిల్లర్ కానీ కొంచెం కొత్త జోనర్ లో సినిమా చూద్దాం అనుకుంటే మాత్రం ఇట్స్ వెరీ గుడ్ మూవీ అని. అంతా మన ఫ్రీడమ్ ఫైట్ మూవ్మెంట్ ఆ థీమ్ తో ఉంది మూవీ మొత్తం A to Z. నో మోడర్నైజేషన్, ఆ వెహికల్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఆ బ్రిటిష్ టైంలో మన ఇండియాలో బ్రిటిషర్స్ ఉన్న ఆ సీన్స్ ఆ థీమ్ తోటే ఉంది మూవీ అంతా A to Z. గుడ్, హిట్ పడ్డట్టే. ఇంకా ఫ్లో చూడాలి జనరల్ ఫ్లో. నాకైతే నా మైండ్ సెట్ అయితే నాకైతే మూవీ నచ్చింది. యూ హావ్ టు చెక్ విత్ ఆడియన్స్. బట్ మూవీ బాగుంది. రేటింగ్ వచ్చి అది నేను చెప్పలేను యాక్చువల్లీ. నేను రెగ్యులర్ మూవీ వాచన్ అయితే కాదు, బట్ నాకైతే మూవీ నచ్చిందని చెప్తాను.